హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన అపార్ట్మెంట్లో స్లాబ్ పైపింగ్ ఎలా వేయాలో ఇది ఒక ఫ్లాట్ అయితే మీకు క్లారిటీ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇదే ఈ ఫ్లాట్ మీకు క్లారిటీ అర్థమయ్యేటట్టు నేను చెప్తా. డీబీ ఉంటుంది కదా, మెయిన్ డీబీ ఇక్కడ ఈ మెయిన్ డ్రాప్లు ఇక్కడ దింపేసుకున్నాం. మెయిన్ డ్రాప్లు అన్నీ ఇక్కడ దిగినాయా. ఇది హాల్ ఫ్యాన్ బాక్స్, ఇది హాల్లో అక్కడ ఒక డ్రాప్ దించేసిన. ఇక్కడ ఎంట్రన్స్ వస్తుంది కదా, ఎంట్రన్స్ దగ్గర ఒకటి సర్క్యూట్కి, ఒకటేమో ఫ్యాన్ డ్రాప్ది, ఇంకోటేమో అక్కడ టీవీది. ఈ ఫ్యాన్ నుంచి అక్కడ వెళ్ళింది కదా, అక్కడ టీవీ కోసం అక్కడ ఒకటి వదిలేసిన. ఈ డీబీ దగ్గరనే మనకి ఇక్కడ సైడ్ ఒక లైట్ పాయింట్ వస్తుంది. ఆ లైట్ పాయింట్కి ఇంకా ఇది ఉంది కదా, ఈ సర్క్యూట్, ఇదేమో ఈ బెడ్రూమ్కి సర్క్యూట్కి ఈ బెడ్రూమ్ది ఇక్కడ వెళ్తుంది. మనకు బెడ్రూమ్కి అయితే నేను సర్క్యూట్కి ఇక్కడ జేబీ ఉంది కదా, ఫ్యాన్ పక్కల జేబీ వేసుకున్నా. సర్క్యూట్కి ఫ్యాన్ బాక్స్లో కలుపుతారు కానీ కొంతమంది నేను అట్లా కలుపును, డైరెక్ట్ జేబీ వేసుకొని జేబీ నుంచి ఫ్యాన్ బాక్స్కి కలిపేసి, ఫ్యాన్ బాక్స్ నుంచి అక్కడ ఒక డ్రాపు, ఇక్కడ ఒక డ్రాపు, మనకు ఇక్కడ ఒక డ్రాప్ దించేసిన. ఇంకా ఇదైతే ఇక్కడ తీసుకొచ్చిన. మనకు ఇక్కడ ఇప్పుడు మీకు డ్రాయింగ్ చూపించిన కదా, డ్రాయింగ్లో మనకు బీమ్కి వాల్ రావట్లేదు. ఇక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వాల్ వస్తుంది కాబట్టి మనం బ్రెండ్లు అంటే ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఇది బెడ్రూమ్ది ఇక్కడ దింపేసిన. అక్కడ డైనింగ్ ఉంది కదా, డైనింగ్ ఫ్యాన్ బాక్స్ మనకి ఇక్కడ వస్తుంది. కింద గోడ ఇక్కడ కడతారు కాబట్టి ఇక్కడ బెండ్లు కట్ చేసి టేబుల్ వేసుకొని ఇలా పెట్టుకున్నాను నేనైతే. ఇంకా ఈ పైప్ ఉంది కదా, ఆ డీబీ నుంచి వచ్చింది ఈ పైపు. ఇదేమో డైనింగ్కి, కిచెన్కి, సర్క్యూట్లో డైరెక్ట్ ఫ్యాన్ బాక్స్కి గుంజేస్తాం మనం అయితే. గుంజేసి ఇక్కడ మనకు ఉంది కదా, ఇది డైనింగ్ది ఓన్లీ. డైనింగ్లో అయితే ఓన్లీ ఇక్కడ ఒకటే ఇచ్చేసిన డ్రాపు, ఇక్కడ ఏం రావట్లేదు. నాకు ఇక్కడ ఒక పూజ రూమ్ వస్తుంది, కిచెన్ పక్కనే పూజ రూమ్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ డీబీ నుంచి వచ్చిన జేబీ ఉంది కదా, జంక్షన్ బాక్స్, అక్కడ నుంచి ఒకటి ఇక్కడ డ్రాప్ దించేసిన తీసుకొచ్చి సర్క్యూట్కి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనకైతే ఇది కిచెన్ ఎంట్రన్స్. ఇది కిచెన్లో ఇక్కడ మనకు ఇటు సైడ్ సింక్ వస్తుంది కదా, సింక్ సైడ్ ఒక డ్రాప్ దించేసిన లైట్ పాయింట్కి, అడ్జస్ట్ పెన్లకి, దానికోసం. ఇక్కడ నేను బెండు, ఇది ఇక్కడ సేమ్ అంటే వీడి దాకా వాల్ వస్తుంది, ఇట్లా వాల్ వస్తుంది. ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్ వస్తుంది. గోడ ఈ బెండ్ దగ్గర ఉంది కదా, ఈ బెండ్ దగ్గర గోడ వస్తుంది. అందుకే ఇక్కడ నేను బెండ్ కట్ చేసి పెట్టిన. కరెక్ట్ వాల్ ఎంత వస్తుందో అంటే ఈ డ్రాయింగ్లో ఉంటుంది, డ్రాయింగ్లో మెజర్మెంట్ ప్రకారంగా పెట్టేసిన నేనైతే. ఇది ఇక్కడ మనకు ఓన్లీ ఇది అంటే కిచెన్ మొత్తం ఆఫ్లు మొత్తం అన్నీ లైటింగ్ ఆఫ్లు అన్నీ గుంజడానికి ఇక్కడ జంక్షన్ బాక్స్ వేసుకున్నాం, ఫ్యాన్ బాక్స్ వేసుకోలేదు. ఇంకా ఇక్కడైతేనేమో ఇది మనకు బాల్కనీ, కిచెన్లో బాల్కనీ ఉంటుంది కదా మనకు, దానికి వాష్ ఏరియా ఇట్లా, దానికోసం ఇక్కడ పైన డైరెక్ట్ సీలింగ్కి లైట్ పెట్టిన, ఒకటి లైట్ పాయింట్ ఇచ్చేసిన. ఇంకా అక్కడైతేనేమో వాష్ మిషన్కి ఒక పాయింట్ ఇచ్చేసిన. డైరెక్ట్ అక్కడనే తీసుకోవచ్చు, కింద కటింగ్ పెట్టేసి డైరెక్ట్ కింద ఒక 3 మోడల్ పెట్టేస్తే అయిపోతుంది. అందుకోసం అక్కడ డ్రాప్ దించేసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఇది. డైరెక్ట్ ఇది డీబీ నుంచి అక్కడ నుంచి సర్క్యూట్ వచ్చింది కదా, సర్క్యూట్ రాగానే ఇక్కడ లో రూప్లో ఒక లైట్ కావాలన్నారు కాబట్టి డైరెక్ట్ డ్రాయింగ్లో లైట్ పాయింట్ మెజర్మెంట్ కూడా ఇచ్చేసారు. అందుకే లైట్ పాయింట్ పెట్టేసి మనకు డీబీ నుంచి వచ్చిన సర్క్యూట్ డైరెక్ట్ ఈ జేబీకి కలిపేసి ఇక్కడ డ్రాప్ దించిన. ఒకటి ఇక్కడ బాత్రూమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ డ్రాప్ దించుకున్నా. డైరెక్ట్ ఇక్కడ లైట్ పాయింట్కి వస్తుంది. అట్లే దీని నుంచి సర్క్యూట్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇటు నుంచి తీసుకొచ్చి మనకు ఇది ఉంది కదా, ఇది ఫ్యాన్ బాక్స్కి, దీనికి సర్క్యూట్కి, అంటే ఇక్కడ ఇది బాత్రూమ్ అని చెప్పిన కదా కిచెన్ దగ్గర. ఈ బాత్రూమ్కి ఇక్కడ మనకు కింద వాల్ వస్తుంది కదా, వాల్కి గీజర్ సర్క్యూట్కి, దానికోసం అనేది మనకి ఇక్కడ దీని నుంచి ఒక డ్రాప్ అయితే ఇక్కడ దించిన. ఇంకా అది ఫ్యాన్ బాక్స్ ఉంది కదా, అక్కడ ఫ్యాన్ బాక్స్ దీని నుంచి వెళ్తుంది సర్క్యూట్. అక్కడ ఒక లైట్ పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక లైట్ పాయింట్. ఇక్కడైతే ఇంకా మనకు ఇది బాత్రూమ్ వస్తుంది కదా, సేమ్ ఈ బాత్రూమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఇగో ఇక్కడ గోడ వస్తుంది, 4 ఇంచ్ గోడ. డ్రాయింగ్లు ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ నేను పెట్టేసుకున్నా. గోడకు ఎట్లా వస్తుందో సేమ్ అదే దారిగా మార్కింగ్ అట్లే ఇచ్చుకొని మార్కింగ్ అట్లే పెట్టేసిన. అయితే ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఈ గోడకే రావచ్చేమో, బాత్రూమ్ గోడకి ఎంట్రన్స్ వస్తుంది. ఇది బెడ్రూమ్ అయిపోయిందా. ఇంకా మనకి హాల్లో గురించి చెప్పేసిన కదా, మీకు హాల్లో కూడా చెప్పేసిన కదా. ఈ మనకు ఇన్కమింగ్ ఉంది కదా, ఇక్కడ లాస్ట్ నుంచి అక్కడ ఫస్ట్ పైప్ ఉంది కదా, అది ఇన్కమింగ్ డైరెక్ట్ వస్తుంది. డైరెక్ట్ ఇట్లా పడి మనకు ఇట్లా వెళ్ళిపోతుంది. దీన్నైతే ఇట్లా తీసుకెళ్తున్నా. అట్లే ఈ ఫ్లాట్ ఇన్కమింగ్ ఇక్కడ ఉంది కదా, ఈ లైట్ పాయింట్లు, ఈ ఫ్లాట్ ఇన్కమింగ్లు, ఈ లైట్ పాయింట్లు అన్నీ ఇలా తీసుకెళ్తున్నాను నేనైతే. మీరైతే చూడండి వీడియో క్లారిటీగా. మనకు ఏమన్నా అంటే ఈ కాల్డార్, ఇది
కాల్డార్లో ఏమన్నా బాక్సులు ఇట్లా అంటే లైట్ పాయింట్లు ఆన్ ఆఫ్కి ఒక బాక్స్ గిల్లు పెట్టుకుంటారని ఇక్కడ డ్రాప్ దించిన. తీసుకెళ్తున్నాను. ఇక్కడ తీసుకెళ్ళి అంటే 2 ఫ్లాట్లకు కలిపి ఒక సర్క్యూట్ ఒకటి వేసుకుపోయిన పైపు. ఇప్పుడు అక్కడ ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ తీసుకొచ్చి ఇక్కడ కలిపేసిన. ఈ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి రెండింటికి ఒక జంక్షన్ బాక్స్ వేసుకున్నాయి ఇక్కడ జేబీ. ఈ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి ఆ పక్క అవతల సైడ్ ఉంది కదా జంక్షన్ బాక్స్, అది వేసుకున్నా. ఈ వాళ్ళ అంటే ఈ కాల్డర్ లైట్లకు అన్నిటికీ ఇక్కడ వేసుకున్నాను నేను. కాల్డర్ లైట్లకు మళ్ళీ సేమ్ అక్కడ ఒక డ్రాప్ దించిన. ఏదైనా పాయింట్ పెట్టుకుంటారేమో. తర్వాత ఈ లైట్లు అవి ఉంటాయి కదా, ఈ మెయిన్ ఇన్కమింగ్ పైపులు, ఈ కాల్డర్ పైపు మొత్తం ఇట్లా తీసుకెళ్ళి నేను కనబడుతుంది కదా వీడియోలో చూడండి క్లారిటీగా. నాకు ఇక్కడ మెట్ల దగ్గర టేర్కేస్తి ఉంటుంది కదా, ఇక్కడ దించేసిన. టేర్కేస్తి ఇక్కడ దించేసిన. ఇంకా క్లారిటీగా చూడండి ఇక్కడ దించేసిన అయితే. ఇంకా ఇవన్నీ ఫ్లాట్లు ఇట్లుంటాయి, మొత్తం ఫ్లాట్లన్నీ మొత్తం 4 ఫ్లాట్లు, ఫ్లోర్కి వచ్చి 4 ఫ్లాట్లు. మొత్తం ఇలా అయితే ఉంది. అయితే మళ్ళీ దీనికి ఎలివేషన్కి డైరెక్ట్ పాయింట్లు సారు అంటే స్లాబ్లోనే కావాలన్నందుకు దీనికి ఎక్స్ట్రా ఇక్కడ పట్టి వదిలేరు. ఇక్కడ పట్టి వదిలేందుకు ఈ ఎలివేషన్ లైట్లు కూడా దీనిలోనే పెట్టేసినాం. పట్టికి సేమ్ ఇట్లనే ఉంటాయి, చుట్టుముట్టు ఉంటాయి ఎలివేషన్ లైట్లు. ఇట్లా బీమ్లోకి వెళ్ళేసుకొని అక్కడ పెట్టేసినాం. ఇది ఫ్రెండ్స్, మేమైతే అపార్ట్మెంట్ స్లాబ్ పైపు ఇలా వేసుకుంటాం. మీరైతే ఎలా ఇస్తారో మాకు తెలియదు, కానీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి లాస్ట్ అపార్ట్మెంట్ మొత్తం చూపిస్తాం. లాస్ట్ ఫ్లోర్ ఇది, 6th ఫ్లోరు. ఆల్మోస్ట్ అన్ని ఫ్లోర్లు అయిపోయినాయి. ఇదే లాస్ట్ ఫ్లోరు స్లాబ్ పైపింగ్.